ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. టీవీ45 న్యూస్ కి స్వాగతం. మంగళగిరి నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి వైకుంఠ దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి జరగటం సర్వసాధారణం. కానీ మంగళగిరి నరసింహ క్షేత్రంలో మరో ప్రఖ్యాత ఉంది. 16 దశాబ్దంలోని తంజావూరు మహారాజు ప్రత్యేకంగా శంకును అందజేశారు. నాటి నుంచి నేటి వరకు ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వార దర్శనంతో పాటు నాటి శంకుతో ఇచ్చే తీర్థం కోసం భక్తులు ఏడాదికి ఏడాది భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా క్యూ లైన్లు, త్రాగునీరు, మజ్జిగ సేవకులను ఇలా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్ తెలిపారు. నేడు ఆలయ ఈవో, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రామకోటి రెడ్డితోటి కలిసి ముక్కోటి ఏకాదశి శంకు తీర్థంకు సంబంధించిన పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తిరుపతి ఘటన నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రముఖులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. ఆలయ విశిష్టతను, శంకు తీర్థం శంకు విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు తెలియజేశారు. ఆలయంలో రేపు ఉదయం స్వామి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారని, అదే సమయంలో శంకు తీర్థం కూడా ఆలయంలోని మండపంలో ఇవ్వటం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇక్కడ మీరు అంటే విఐపీ ప్రత్యేకంగా కాకుండా మూడింటిని ఒక్క సెకండ్ అట్లా ఆపి హైకోర్టు ఇచ్చాము కానీ ఇక్కడ తీర్థం ఇచ్చి పంపించాం. అది ఎప్పుడు ఎంపీగా ఎప్పుడు 4 నెలలు పెట్టినా ఓడి అయిపోతుంది. దూరం పట్టారు ఒకసారి మార్చారు. గుళ్ళకి వెళ్ళటం లైన్లు పక్కన తీసుకొని మొత్తం సెంటర్ దగ్గరికి వెళ్తాం. దాన్ని అది గుడి అనే ప్రయారిటీ లేదు. పాదుకులు అంటే మా సెటార్ అంట పాదుకులు సంస్కృతం. స్వామి స్వామివారి మధ్యాహ్నం పండుగ అక్కడ మా లోపలే ఎదురుపాలిగా డబ్బాలయంలోనేనా. ఇది మంగళాది క్షేత్రం. మంగళగిరి గుంటూరుకి 22 కిలోమీటర్ దూరంలోనూ, అదేవిధంగా విజయవాడ పట్టణానికి 11 కిలోమీటర్ మధ్య స్థానాలు మంగళాది క్షేత్రం మంగళగిరి ఉంది. ఇక్కడ నరసింహస్వామివారు 3 విధాలుగా ఉద్భవించారు. ఇక్కడ స్వామివారు పర్వతం మీద మధ్యలో పానకాల లక్ష్మీ నరసింహస్వామివారు కృతయుగంలో హిరణ్యకశంహరమైన తర్వాత స్వామివారు సుదర్శన చక్రంతో అక్కడ నమూచి అనే రాక్షసు సంహరించి స్వామి ఉగ్రరూపంగా ఉద్భవించారు.
ఆ ఉగ్రరూపాన్ని శాంతపడమని చెప్పేసి ప్రాధాయపడి దేవతల స్వామివారి కృతజ్ఞతలు అమృతం త్రేతాయకులు తేనె ద్రోపరకంలో గోక్షేరం కలియుగం ప్రకారం మానవులు మనం ఇవ్వలేము కాబట్టి ఇచ్చు రసాన్ని స్వామి అమృతంగా స్వీకరించారు. అంటే చెరుకుతో తయారు చేసే పదార్థాన్ని పంచదార కానీ బెల్లం కానీ పటికి బెల్లం కానీ స్వామివారు దాన్ని అమృతంగా స్వీకరిస్తారు కాబట్టి స్వామివారికి పానకం నివేదన చేస్తూ ఉంటాం. ఇక్కడ అర్చక స్వామివారు మన పేరు నామాలు చెప్పేసి స్వామివారికి శంఖంతో స్వామి యొక్క నోటి ద్వారా స్వామి గర్భంలోకి ఇస్తూ ఉంటారు. స్వామివారు సగభాగం సేవించిన తర్వాత వారి యొక్క ఊకరింత శంఖంలో వదిలేస్తారు. ఆ వచ్చినట్టు వెంకిలి తీర్థాన్ని మనం మిగిలిపోయిన దాంట్లో కలిపేసి తీర్థంగా తీసుకున్నట్లయితే మనకు మోక్షం అని చెప్పి స్వామి యొక్క ప్రమాణం ఇక్కడ వైకుంఠం. అటువంటి ఈ వైకుంఠ ఏకాదశి స్వామివారికి మంగళాద్రి క్షేత్రంలో అత్యంత గొప్పగా జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క స్వామివారికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారికి దక్షిణావ శంఖం అని చెప్పేసి తంజావూరు మహారాజు గారు శ్రీకృష్ణుడు యుద్ధంలో పూరిన శంఖాన్ని పాంచజన్యంగా పిలినటువంటి శంఖాన్ని స్వామివారికి సమర్పించుకున్నారు తంజావూరు మహారాజు గారు. ఆ యొక్క శంఖుతో భక్తులందరికీ కూడా ఆ రోజున తీర్థం ఇవ్వడం, భక్తులందరికీ కూడా ఆ శంకు తీర్థాన్ని సమర్పించడం జరుగుతుంది. సాలగ్రామ సలాభారి పాపహారి విశేషిత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాలముచ్చారణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం నారసింహ పాదోదకం పావనం శుభం. ఆ యొక్క నరసింహ సాలగ్రామ అంటే స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత భక్తులందరికీ కూడా ఆ శంకుతో తీర్థం ఇస్తుంటారు. ఆ తీర్థాన్ని స్వీకరించిన భక్తులందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దోషాలున్నా కానీ పోయి ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్రం చెప్పబడుతుంది. అదేవిధంగా ఆ రోజు భక్తులందరికీ కూడా స్వామి యొక్క బంగారపు పాదుకులు నెత్తి మీద ఉంచుతారు కాబట్టి తల మన శిరస్సును ఉంచుతారు. అది మన శిరస్సు తాగినట్లయితే మన జాతకరీత్యా దోషాలు కూడా పోయి మనందరం కూడా మన కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఉంటామని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్ర పురాణం కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఒక క్యూ పద్ధతిలో వచ్చి స్వామివారి తీర్థ స్వీకరించి అందరూ కూడా స్వామి కృపాకటాక్ష పాత్రలు కావాల్సిన కోరుచున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా యొక్క కార్యనిర్వాహకారి సహాయ కమిషనర్ అయినటువంటి రామకోటి రెడ్డి గారు కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. భక్తులందరూ సేవ చేయడానికి మా మంగళాద్రి పానకారు లక్ష్మీనరసింహస్వామి సర్వ సిబ్బంది కూడా మీకోసం వేచి ఉన్నా. మీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ నిశ్శబ్దంగా చక్కగా ఓం నమో నారాయణ మంత్రం జపిస్తూ అందరూ కూడా స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని సాంప్రదాయ దుస్తులతో వచ్చి స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందాలని చెప్పేసి మీ అందరికీ కూడా మన మంగళాద్రి పురాధీశ్వరుడు నారసింహ స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనాలు. జై నారసింహ, జై జై నారసింహ. ఇది మంగళాద్రి క్షేత్రం మంగళగిరి గుంటూరుకి 22 కిలోమీటర్ దూరంలోనూ అదేవిధంగా విజయవాడ పట్టణానికి 11 కిలోమీటర్ మధ్య స్థానాలు ఈ మంగళాద్రి క్షేత్రం మంగళగిరి ఉంది. ఇక్కడ నరసింహస్వామివారు 3 విధాలుగా ఉద్భవించారు. ఇక్కడ స్వామివారు పర్వతం మీద మధ్యలో పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి హృదయగల్లో హిరణ్యక సంహారమైన తర్వాత స్వామివారు సుదర్శన చక్రంతో అక్కడ నమూచని రాక్షసు సంహరించి స్వామి ఉగ్రరూపంగా ఉద్భవించారు. ఆ ఉగ్రరూపాన్ని శాంతపడమని చెప్పేసి ప్రాధాయపడి దేవతల స్వామివారి కృతజ్ఞతలు అమృతం త్రేతాయకులు తేనె ద్రోపరకంలో గోక్షేరం కలియుగం ప్రకారం మానవులు మనం ఇవ్వలేము కాబట్టి ఇచ్చు రసాన్ని స్వామి అమృతంగా స్వీకరించారు. అంటే చెరుకుతో తయారు చేసే పదార్థాన్ని పంచదార కానీ బెల్లం కానీ పటికి బెల్లం కానీ స్వామివారు దాన్ని అమృతంగా స్వీకరిస్తారు కాబట్టి స్వామివారికి పానకం నివేదన చేస్తూ ఉంటాం. ఇక్కడ అర్చక స్వామివారు మన పేరు నామాలు చెప్పేసి స్వామివారికి శంఖంతో స్వామి యొక్క నోటి ద్వారా స్వామి గర్భంలోకి ఇస్తూ ఉంటారు. స్వామివారు సగభాగం సేవించిన తర్వాత వారి యొక్క ఊకరింత శంఖంలో వదిలేస్తారు. ఆ వచ్చినట్టు వెంకిలి తీర్థాన్ని మనం మిగిలిపోయిన దాంట్లో కలిపేసి తీర్థంగా తీసుకున్నట్లయితే మనకు మోక్షం అని చెప్పి స్వామి యొక్క ప్రమాణం ఇక్కడ వైకుంఠం. అటువంటి ఈ వైకుంఠ ఏకాదశి స్వామివారికి మంగళాద్రి క్షేత్రంలో అత్యంత గొప్పగా జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క స్వామివారికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారికి దక్షిణావ శంఖం అని చెప్పేసి తంజావూరు మహారాజు గారు శ్రీకృష్ణుడు యుద్ధంలో పూరిన శంఖాన్ని పాంచజన్యంగా పిలినటువంటి శంఖాన్ని స్వామివారికి సమర్పించుకున్నారు తంజావూరు మహారాజు గారు. ఆ యొక్క శంఖుతో భక్తులందరికీ కూడా ఆ రోజున తీర్థం ఇవ్వడం, భక్తులందరికీ కూడా ఆ శంకు తీర్థాన్ని సమర్పించడం జరుగుతుంది. సాలగ్రామ సలాభారి పాపహారి విశేషిత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాలముచ్చారణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం నారసింహ పాదోదకం పావనం శుభం. ఆ యొక్క నరసింహ సాలగ్రామం అంటే స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత భక్తులందరికీ కూడా ఆ శంకుతో తీర్థం ఇస్తుంటారు. ఆ తీర్థాన్ని స్వీకరించిన భక్తులందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దోషాలున్నా కానీ పోయి ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్రం చెప్పబడుతుంది. అదేవిధంగా ఆ రోజు భక్తులందరికీ కూడా స్వామి యొక్క బంగారపు పాదుకులు నెత్తి మీద ఉంచుతారు కాబట్టి తల మన శిరస్సును ఉంచుతారు.
అది మన శిరస్సు తాగినట్లయితే మన జాతకరీత్యా దోషాలు కూడా పోయి మనందరం కూడా మన కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఉంటామని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్ర పురాణం చెప్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఒక క్యూ పద్ధతిలో వచ్చి స్వామివారి తీర్థ స్వీకరించి అందరూ కూడా స్వామి కృపా కటాక్ష పాత్ర కావాల్సిన కోరుచున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా యొక్క కార్యనిర్వాహకారి సహాయ కమిషనర్ అటువంటి రామకోటి రెడ్డి గారు కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. భక్తులందరూ సేవ చేయడానికే మా మంగళాద్రి పానకాల లక్ష్మీనరసింహస్వామి సర్వ సిబ్బంది కూడా మీకోసం వేచి ఉన్నా. మీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ నిశ్శబ్దంగా చక్కగా ఓం నమో నారాయణ మంత్రం జపిస్తూ అందరూ కూడా స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని సాంప్రదాయ దుస్తులతో వచ్చి స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందాలని చెప్పేసి మీ అందరికీ కూడా మన మంగళాద్రి పురాధీశ్వరుడు నారసింహ స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనాలు. జై నారసింహ, జై జై నారసింహ. సమయం లోపల లేకుండానే ట్రై చేస్తుంటామండి. బట్ ఏంటంటే మీరును వీఐపీలు మా జాగ్రత్తగా మా కోఆపరేట్ చేస్తే రిమైనింగ్ అన్ని కూడా ఆటోమేటిక్గానే అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి యాక్చువల్లీ. ఎందుకని ఈసారి మాత్రం మనకి ఏం చెప్తున్నారంటే ప్రోటోకాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరిని పడితే లోపల రానివ్వటం అది చేయాల్సిన పని లేదు. స్ట్రిక్ట్గా కామన్ డివోటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దర్శనం ప్రాధాన్యత ఇవ్వడానికి పన్నారు. మరి ఆ రకంగా ఈసారి గట్టిగానే ఉంటుంది. అదేం జరగదండి సార్, ఏం జరగదు అట్లాగా. ఎందుకంటే ఎస్పీ గారు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి అలాంటి పిచ్చి పనులు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. సార్ అదొకటి ఇప్పుడు శంకుతీర్థం ఇచ్చే ప్రాంతంలో ఓన్లీ పురుషుల సిబ్బంది వరకు ఉన్నారు. మహిళలు వచ్చినప్పుడు ఒకసారి మహిళలు ఆల్రెడీ సేవకులు ఉంటున్నారు, పురుషులే ఉంటున్నారు, సేవకులు ఉంటున్నారు. కొన్ని సార్లు కానీ అలా కదా, మీరు చెప్పినట్టు ఏంటి మహిళా సేవకులను పెట్టుకుంటే మనకు ఉపయోగం. మహిళా సేవకులు ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటుంది. ప్లస్ సాధ్యమంతరికి ఏంటంటే పోలీసు వాళ్ళు ఆ ప్రాంతం లేకుండా చూసుకోండి, సాధ్యమంతరకు తగ్గించుకున్నట్లు. కూడా ఘటన టెంపుల్ దగ్గర ఏం జరగలేదండి. అది అక్కడ యాక్చువల్గా టికెట్స్ ఇష్యూ చేసే కౌంటర్ దగ్గర ఎక్కడో తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బైరాగపేట ప్రాంతంలో జరిగింది. టికెట్స్ రేపు మార్నింగ్ ఇస్తాము అంటే వాళ్ళు రాత్రికి కూర్చోవడం చాలా కాదు కదా, చిన్న ఒత్తిడి ఉంది కదా అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ముందే గేట్ తేరటం, జన భక్తులందరూ ఒకేసారి రావటం, అంటే అంతమంది ఒకేసారి లోపలికి వస్తారని చెప్పేసి అనుకో ఎక్స్పెక్ట్ చేయకపోవడం, అది చాలా యాక్సిడెంటల్గా జరిగింది. సో అందువల్ల ఎక్కడ అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ టికెట్ల గురించి అని చెప్పేసి 10 రోజుల పాటు దర్శనం కాబట్టి అని చెప్పి టికెట్ల కోసం అంతా తప్పితే ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మన టెంపుల్ ప్రాంగణం చాలా విశాలమైన ప్రాంగణం, అంతా కూడా ఉత్తరద్వారం సంబంధించి అంతా కూడా బయట నుంచి బయట వెళ్ళే సాంప్రదాయం. ఇక్కడ కేవలం ఏంటంటే ఆ శంకుతీర్థం తీసుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి జరిగే అవకాశం ఏం లేదు. పైగా మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కానీ, మా ఈఓ గారు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు ఇస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది కార్యక్రమం అంతా కూడా. అక్కడ కూడా వైఫల్యం చెప్పడానికి లేదండి. అక్కడ ఇప్పుడు కూడా నార్మల్గా ఏంటంటే ఒక పాయింట్లో ఒక డిఎస్పీ అని ఒక 10 మంది స్టాఫ్ అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అనూహ్యంగా అక్కడ రాత్రి రావడం అనేది జరిగింది. దాన్ని మనం ఏంటంటే వైఫల్యం అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఇందాక మా కమిషనర్ గారు కూడా రివ్యూ పెడుతున్నప్పుడు కుంభమేళా సంబంధించి 1956లో ఏవైతే రెగ్యులర్ ఏర్పాటు చేశారో అలాగే రెగ్యులర్ ఏర్పాట్లు చేశారట. అనుకోకుండా ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా ఒకేసారి 1956 జరుగుతున్నప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా వచ్చినాయి అని చెప్పన్నారు అనమాట. సో దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకంటే తిరుపతి లాంటి సంఘటన మన కూడా జరిగింది కూడా, ఎవరో వైఫల్యం అనడానికి లేదు కానీ ప్రజలు కూడా మరి ఆ రకంగా వస్తున్నారు కాబట్టి అన్ని అలర్ట్గా ఉండని చెప్పి అన్నారు. దాంతోనే మాకు ఇప్పుడు సీఎంఓ నుంచి కూడా గట్టి ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి అనమాట. మరొకసారి ప్రతి ఒక్కరు దారి చూసుకోండి బాబు అని చెప్పేసి, ప్రోటోకాల్ ముఖ్యంగా అవాయిడ్ చేసుకొని చాలా మందికి అవాయిడ్ చేయండి అని చెప్పేసి ఆ రకంగానే మేము ముందుకు వెళ్తాం జరుగుతుంది. అదేనండి, అక్కడ అంతా కూడా ఏంటంటే మనకి క్యూ లైన్స్ నడిపేటప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ బాగా ట్రాఫిక్ అయిపోతున్నప్పుడు క్యూ లైన్స్ను అక్కడ ఆపుకుంటాం అనమాట. క్యూ లైన్ మధ్యలో స్టాప్ చేసుకుంటూ బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ ఒత్తిడి తగ్గిన ప్రకారంగా మనం లైన్స్ అన్ని కూడా మేనేజ్ చేసుకునే విధంగానే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఈవో గారు. అంతా కూడా బాగానే. శంకుతీర్థం వచ్చేసరికి మార్నింగ్ 8 గంటలకు పెడుతున్నాం, 4 o'clock. అంటే అలా కదా, ఎలా ఉంటుందంటే యాక్చువల్గా ముక్కోటి దర్శనం చేసుకుని సోమవారం అందరూ లోపలికి వస్తుంటారు. యాక్చువల్గా అంతకంటే ముందు పెట్టినా సరే ప్రయోజనం అయితే ఏమి ఉండదు యాక్చువల్గా. సో ముక్కోటి ద్వార దర్శనం అయిన తర్వాత కాబట్టి లోపలికి వస్తారు కాబట్టి 4 o'clock పెడతాం అనేది సబబు అని చెప్పేసి. ముక్కోటి ద్వార దర్శనం కూడా మనకు 4 o'clock స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. సో ఆ రకంగా చేస్తుంది అనమాట అది. సింహాయ నమః. రేపు అత్యంత పర్వదినం, ముఖ్యమైన దినం, పవిత్రమైన దినం, ముక్కోటి ఏకాదశి. ఆ సందర్భంగా ఈ మంగళగిరి క్షేత్రంలో మరి వైభవంగా ముక్కోటి ద్వార దర్శనం ఏర్పాటు చేయడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం.
మరి అన్ని దేవస్థానాల్లో కూడా కేవలం మరి ముక్కోటి ద్వార దర్శనం మాత్రమే ఉంటే మరి ఈ క్షేత్రం వచ్చేసరికి ముక్కోటి ద్వార దర్శనానికి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో అదే రకంగా శంకుతీర్థం భక్తులందరికీ కూడా ఇవ్వటం అనేది కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది. దాన్ని రేపు ద్వాదశి రోజున మాత్రమే ఇక్కడ ఇవ్వటం అనేది ఈ క్షేత్ర ప్రత్యేకత. అనేకమైన పుణ్య ఫలితాలు శుభాలు జరుగుతాయని చెప్పేసి ఆ శంకుతీర్థంగా తాగినట్లయితే అని చెప్పేసి అనేక మార్లు నిరూపితమైంది. మరి రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం చెప్పేసి దగ్గర ఒక రోజుకి ఒక 60,000 మంది వరకు, రేపు ఒకరోజు 60,000-70,000 మంది వరకు వస్తారని చెప్పేసి దేవస్థానం వాళ్ళు అంచనా వేస్తూ అంత తగ్గట్టుగానే కింద సంవత్సరం ఏవైతే ఏర్పాట్లు చేస్తున్నామో దానికి మించి ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఆల్రెడీ మా కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ వారు CFO గారిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. నేను తిరుపతి చేసి అయినప్పటికీ మంగళగిరి క్షేత్రం దీని యొక్క ఇంపార్టెన్స్ దృష్ట్యా మా కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ వారు ఒకసారి వెళ్ళి చూస్తాయండి అని చెప్పి చెప్పడం. అదే రకంగా ఇంతే ఇంపార్టెన్స్ ఉన్నది నెల్లూరులో రంగనాథ స్వామివారి దేవస్థానం. ఆ దేవస్థానం కూడా వెళ్ళి చూసి రావడం, జన సూచనలు ఒకసారి వెళ్ళి ఎక్కడ చిన్న లోటుపాటు ఉంటే ఐడెంటిఫై చేసుకుని వెంటనే చెప్పండి అని చెప్పేసి మా కమిషనర్ చెప్పడం కూడా జరిగింది. సో అందులో భాగంగానే ఇక్కడికి వచ్చినాం. అన్ని ఏర్పాట్లు కూడా సంతృప్తికరంగానే ఉన్నాయి. ఇక్కడ లోటుపాట్లు అయితే ఏమి లేవు. ఇంకా చిన్న లాస్ట్ మినిట్స్ ఆల్మోస్ట్ 95-96% వర్క్స్ అన్నీ అయిపోయినాయి. లాస్ట్ మినిట్ చిన్న వెల్డింగ్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ లాస్ట్ మినిట్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఏం ఇబ్బంది లేకుండా భక్తులు వచ్చిన అందరూ కూడా ప్రశాంతంగా చక్కగా దర్శనం జరిగే విధంగా, అదే రకంగా శంకుతీర్థం కూడా చక్కగా అందరికీ కూడా అందే విధంగా శంకుతీర్థం కూడా 2 రోజులు పాటు ఇస్తున్నారు. అందరికీ తోపు కూడా చేసుకోవాల్సిన పని ఏం లేదు. అందరికీ కూడా ఏకాదశి ద్వాదశి 2 రోజులు కూడా ఇస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా నింపాదిగా వచ్చి తనివి తీరా చక్కగా తీర్థం స్వీకరించి స్వామివారిని దర్శనం చేసుకొని దేవస్థానం ఇచ్చే ప్రసాదం ఏదైతే ఉందో ప్రసాదం కూడా చక్కగా స్వీకరించి వెళ్ళవలసిందిగా ఎటువంటి తోపులాట లేకుండా నింపాదిగా వెళ్ళాల్సిన కోరుకుంటున్నాం. నిన్ననే ఇలా కలెక్టర్ గారు SP గారు కూడా మీటింగ్ పెట్టారని చెప్పేసి ఇప్పుడే మనకి ఈవో గారు కూడా చెప్పున్నారు. చాలా సంతోషం. సో అందువల్ల ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి ముఖ్యంగా ఇది ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ నారా లోకేష్ గారి అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొంతమందే వారు కూడా ఒక చిన్న బీసీ లాంటిది కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ ఏర్పాటాన్ని కూడా ఘనంగా ఉండాలి, ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఉండాలని చూడమని చెప్పారు. అదే రకంగా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శన్ అంటే ఎవరైనా జ్యుడిషియరీ మరి ఎమ్మెల్యేస్ ఎవరైతున్నారో హానరబుల్ మినిస్టర్స్ ఎవరైతున్నారో ఒక IAS ఆఫీసర్ అవుతున్నారు వీళ్ళ తప్పితే రిమైనింగ్ ఎవరికి కూడా అందరూ కూడా 200 రూపాయల టికెట్ తీసుకొని ఆ దర్శనం లైన్లో కూడా రావాల్సిందే. ఆ వాళ్ళు కూడా వచ్చే ప్రోటోకాల్స్ జడ్జెస్ కూడా ఎవరు కానీ వీళ్ళందరూ ఎవరైతున్నారో ముందు తెలియజేయాలి. దేవస్థానానికి ముందు తెలియజేసినట్లయితే వారిని సాధారణంగా యోగా లోపలికి తీసుకెళ్ళటం చక్కగా దర్శనం చేయించడం. అది కూడా అంతరాయ దర్శనం అనేది ఎవరికి ఉండదు. అంతరాయ దర్శనం మళ్ళీ లోపలికి వెళ్తే మనకు సామాన్యమైన భక్తులు ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అంతరాయ దర్శనం లేకుండా ఈ స్వామివారి ముఖ మండపం ముందు భాగం నుంచే VIP ప్రోటోకాల్ దర్శనం కూడా పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. చాలా గట్టిగా చెప్తున్నారు మాకు మంత్రి గారి నుంచి, మాకు మా ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గర నుంచి, నారా లోకేష్ గారి మా మంత్రి గారి దగ్గర నుంచి కూడా మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాటి చూసి తప్పకుండా మేము ఫాలో అవుతున్నామని చెప్పేసి ఈవో గారు కూడా తెలియజేస్తున్నారు. CFO గారు కూడా ఆ రకంగా నన్ను ఏర్పాట్లు చేస్తున్నారు. ఓం నమః శివాయ.